వెల్కమ్ టు A9 టీవీ. భారతదేశంలోని ముస్లిం క్రిస్టియన్లపై లేడీ అఘోరా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను తలుచుకుంటే ముస్లిం క్రిస్టియన్లను ఊచకోత కోస్తారని లేడీ అఘోరి అన్నారు. రానున్న విపత్తును ఆపడానికి ఎన్నో తపస్సులు త్యాగాలు చేసి పోరాటంలో దిగామని, రాబోయే రోజుల్లో ముస్లింలు క్రిస్టియన్లు జాగ్రత్తగా ఉండాలని లేడీ అఘోరా హెచ్చరించారు. నేను మాటల దారిని కాదని చేతల దారినని, ఈ దేశంలో ఉండాలంటే హిందువుగానే ఉండాలని అఘోరా తెలిపారు. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని. మీలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారిని, చేతలు చేసి చూపిస్తాను. అందుకే నేను చెప్తున్నాను, ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా. ఉంటే ఈ భారతదేశంలో, నా భారతదేశంలో, నా హిందుస్థాన్లో ఉంటే ఒక హిందువుగానే ఉండండి, లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి. ఇక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు. బొట్టు పెట్టుకోండి, గుళ్ళకు రండి, పూజ చేసుకోండి, మీరు బాగా బతకండి. మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి, మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి. నన్ను ఆపాలంటే నేను నాది ఈ దేహం వదిలేసి, లేకుంటే నా ప్రాణం వెళ్ళితేనే కానీ నా పోరాటం ఆగదు. కానీ నేను ఎక్కడ ఆపను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. ఒక్కొక్కడికి తలలు లేచిపోతాయి. చెప్తున్నాను, జాగ్రత్త ఉండండి. ఇప్పటికే ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను వస్తున్నాను, త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తా. ఈ కోసే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకున్నాను, నేను కంకణం కట్టుకున్నాను. ఏదో రాజ్యాంగం అంటున్నారు, నా దగ్గర రాజ్యాంగాలు గీజ్యాంగాలు చట్టాలు నడవై.